నమస్తే అన్న ఎలా అనిపించింది అన్న లారీ చాప్టర్ 1? లారీ చాప్టర్ 1 ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. చెప్పాలంటే ఏంటి ఇంత కాంట్రవర్సీ వచ్చింది కదా, ప్రతి యూట్యూబ్ లో కూడా మనోడి గురించే, ఏ సినిమా గురించి చూసినా మనోడిని చిన్నతనంగా మాట్లాడడం, అది కావాలని చేసుకుందా లేకపోతే మనోడే నన్ను తోయి అన్నాడో ఏంటో తెలియదు కానీ సినిమా అయితే మాత్రం మ్యాటర్ అయితే ఉంది. చెప్పాలి మ్యాటర్ ఉందా? నిజంగా మ్యాటర్ ఉందా? మ్యాటర్ ఉంది. అంటే జెన్యూన్ గా, అంటే కొత్త హీరో కదా, నాకు తన ఫ్రెండ్ కాదండి, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. తనకి నాకు టికెట్ ఇచ్చి లేకపోతే నేను అన్న నువ్వు చెప్పన్నా ఏ రోజున పుష్ చేయలేదు. నేను జెన్యూన్ గా ఒక ఆడియన్స్ లాగా వచ్చి చూసాను. ఎందుకు చూసానంటే ఇవాళ 4-5 సినిమాలు ఉన్నా కూడా నా సినిమాకి ఎక్కువ ఏంటి ఎంత క్రౌడ్ ఉంది కదా, సో ఏదో ఉండబోతుందని నాకు 4 రోజుల నుంచి అనిపిస్తుంది. ఎందుకంటే చాలా బజ్ క్రియేట్ చేసుకున్నాడు, తనే క్రియేట్ చేసుకున్నాడు సినిమా ఒక్కడే చేసుకున్నాడు కదా. సో తన కట్స్ కి నచ్చి నేను సినిమా చూసాను. చెప్పాలంటే ఎందుకంటే ఈ రోజుల్లో ₹1,00,00,000 ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమా తీయడం కష్టం, సినిమా తీసిన ఐమాక్స్ లేయడం చాలా కష్టం. అలాంటిది తను ఒక్కడే అయ్యి ఉంటే ఒక యూట్యూబర్ గా ఒక ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ కూడా ఆ వచ్చిన డబ్బులతో లేకపోతే ఎక్కడ అప్పు చేసో చెప్పి మనకు అనవసరం. సినిమా తీసుకుని ఇంతమంది జనాల్ని ఎక్కడా కూడా సీట్లు ఖాళీ లేవు, ఇంకొక 20 మంది నుంచి చూసారు అనమాట. 20 దాన్ని అందరూ నుంచినే చూసారు హీరోయిన్ తో సహా. కానీ సినిమా ఫస్ట్ నుంచి ఒక మంచి సెంటిమెంట్ ఉంది, ఒక చెల్లి సెంటిమెంట్ ఉంది, ఒక మంచి లవ్ ఉంది. పర్లేదు కాదు, చాలా పర్లేదు. ఎందుకంటే ఏ సర్టిఫికెట్ ఇచ్చారు దాని తగ్గట్టుగా మీకు ఏముండదు, మాస్ మసాలా తెలుసు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే చాలా డల్. ఎందుకంటే ఈ 3 గంటల సినిమా 4 భాషలో పెట్టేశాడు కదా. స్టోరీ ఓకే అంతా బాగుంది కానీ ఫైట్లు ఎక్కువ పెట్టేశాడు. అంటే ఒక 4-5 ఒక 2-3 సినిమాల ఫైట్ లో ఒకసారి పెట్టేసరికి నాకే కాదు ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన. ఎందుకంటే తీసిన డైరెక్టర్ కూడా అనిపించచ్చు ఎడిటింగ్ రూమ్ లో బాగుందని అనుకుంటారు. సో ఆడియన్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అరే కొంచెం ట్రిమ్ చేసి ఉంటే బాగుండా అని అనిపించేది. నాకు అనిపించింది 3 గంటల సినిమాని ఒక అరగంట ట్రిమ్ చేసి ఫైట్లు తీసి ఉంటే కనుక ఇంకా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడైతే బానే ఉందా? ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే అసలు పేరు పెట్టడానికి లేదు. ఫస్ట్ హాఫ్ అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏదో తీసేసాం కదా అనుకోకుండా మంచి బీజం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో తన ఎలివేషన్ షాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా తీసుకున్నాడు. ఏదంటే పెద్ద హీరోకి ఎలివేషన్ ఎలా ఇస్తారో అలా ఇచ్చుకున్నాడు. అంటే వేరే హీరోస్, కొత్త హీరోస్ కట్టే ఇతను మేల్ అనుకోవచ్చా? కొత్త హీరోకి ఈయనకి కంపేర్ లేదండి. ఒక కామన్ మ్యాన్, ఒక రోడ్డు మీద ఒక యూట్యూబర్ గా ఎదిగిన ఒక సినిమా డైరెక్టర్ గా ఒక హీరోగా చేసాడు అంటే గ్రేట్. ఎందుకంటే హీరోలు అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటది, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి. తినకేముంది చెప్పాలంటే అది మెచ్చుకోలేని విషయం. చెప్పాలంటే నేను కూడా తననే ఆ కట్స్ చూసే వచ్చా. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా మాట్లాడారు, చాలా మంది చాలా రకరకాలుగా అనుకున్నారు. అలాంటిది తన అవన్నీ పట్టించుకోకుండా జనాలను నమ్ముకోకుండా తను నమ్ముకున్నాడు. తననే జనాలు నమ్మిలో తను చేసుకున్నాడు. చెప్పాలంటే ఓకే చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. యావరేజ్ హిట్ అంటారు చూసారా, సూపర్ హిట్ కాకుండా యావరేజ్ హిట్ అని చెప్పాలి. కానీ ఫస్ట్ సినిమా పర్లేదు అనుకోవచ్చు కదా? అయ్యో చాలా పర్లేదండి. ఎవరికుందండి 6 సినిమాలు ఉన్నాయి. 6 సినిమాలు ఎంతమంది పట్టేస్తారు జనం? హైదరాబాద్ లో అందరికీ పని పాటలు ఉంటాయి కదా. సో ఎవరో సినిమా పిచ్చోళ్ళు, నాకులాంటి వాళ్ళు ఎంతో మంది వస్తూ ఉంటారు. కానీ మిగతా వాళ్ళు నింపాలంటే చాలా కష్టం. డబ్బులు ఇచ్చో, పాప్కార్న్ చేతిలో పెట్టో, థియేటర్ లో పంపించడం చాలా కష్టం అండి. ఒకవేళ పంపించిన వెనక్కి వచ్చేస్తారు. అలాంటిది 3 గంటల సేపు కూర్చున్నారంటే గ్రేటే కదా. నేనైతే 3 గంటలు కూర్చొని చూడొచ్చు సినిమా. చూడొచ్చు ఇప్పుడు. ఎందుకంటే అంత పెద్ద స్టార్స్ మధ్యలో రొమాంటిక్ సాంగ్లు గానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఎక్కడో తగ్గుతుందనే టైంలో ఒక మంచి బజ్ క్రియేట్ చేసేవాడు. మళ్ళీ డల్ అవుతున్న టైంలో మంచి ఫైట్లు ఇచ్చేవాడు. సో ఆ ఫైట్ లో ఒక 20 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే అదిరిపోయి చేయొచ్చు. ఇప్పుడైతే ఓవరాల్ గా చాలా బెస్ట్, చాలా అంటే చాలా బెస్ట్. ఇప్పుడున్న సినిమాలో ఏదైనా బెస్ట్ ఉంది అంటే కనుక ఇది బెస్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 2 కోట్లు కానీ యాడ్ చేసి ఉంటే కనుక నిజంగా వేరే లెవెల్ వెళ్ళిపోయేది. ఎందుకంటే బడ్జెట్ బట్టి కెమెరాలు ఉంటాయి, బడ్జెట్ బట్టి అన్ని ఉంటాయి. కాబట్టి తనకున్న బడ్జెట్ లో ఇప్పుడు సినిమా వాళ్ళే బాగుందిరా అని అనుకుంటున్నారు. సినిమా డైరెక్టర్లే ఓకేరా బాగా చేశాడు రా, బాగా కష్టపడ్డారు వాళ్ళ మనసులో ఫీలింగ్ ఉంది. కాబట్టి ఓకే, మాకు ఆడియన్స్ కి ఎలా ఉంటది, బాగానే ఉంటది కదా. ఓకే.